ప్రాజెక్ట్ సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఈ ప్రాజెక్టును. మన తెలంగాణ బడి ప్రాజెక్టు కింద ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు సైన్స్ ల్యాబ్ అంటే చాలా మంది స్కూల్ స్టూడెంట్స్ కు ఓ అందని ద్రాక్షలాగే ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో దాన్ని చిన్నారుల వద్దకు తీసుకొచ్చింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రాక్టికల్ ఎక్విప్మెంట్, ఓ ప్రొజెక్టర్, ల్యాప్టాప్, 6 నుంచి 10 విఆర్ హెడ్సెట్స్ కలిగిన ఓ మొబైల్ వ్యాన్స్ ప్రతిరోజు ఓ స్కూల్స్ను సందర్శిస్తుంటుంది. ప్రతి మండలంలో 10 నుంచి 12 స్కూళ్లను సందర్శించాలని టార్గెట్గా పెట్టుకుని ముందుకు కదులుతుంది టీడీఎఫ్. పిల్లలకు సైన్స్, మ్యాథ్స్ విశేషాలను చెప్పేందుకు 2 ఇన్స్ట్రక్టర్లను కూడా నియమించారు. కొన్ని టాపిక్స్ పై విఆర్ హెడ్సెట్స్తో పూర్తి అవగాహన కలిగిస్తున్నారు. గ్రామీణ ప్రాంత స్టూడెంట్స్ కు ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని చెప్పాలి. వర్చువల్ రియాలిటీ చూసావా? ఏ టాపిక్ చూసినావమ్మా? మెరిస్టమాటిక్ టిష్యూస్, ప్లాంట్స్ లో ఉండే మెరిస్టమాటిక్ టిష్యూస్. ఓకే, చెప్పు, ఏం అర్థమైంది, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. దాంట్లో వెళ్ళి అలా పోయినట్టు పట్టుకు టచ్ చేసినట్టు అనిపించింది. దాంట్లో వెళ్ళి మళ్ళీ టిష్యూస్ పైన మెరిస్టమాటిక్ టిష్యూస్ 3 టైప్స్: ఎపికల్, లాటరల్, ఇంటర్కాలర్. ఎపికల్ ఏమో పైన టిష్యూ దగ్గర, ఎపికల్ ఏమో లెంత్ ని వెడల్పు చేస్తుంది అని చెప్పి. ఇంటర్కాలర్ కూడా లాటరల్ ఏమో కింద స్టెమ్ దగ్గర ఉంటుంది. అది చాలా బాగుంది. అలా వెళ్ళి అలా పోయి దాన్ని టచ్ చేసినట్టు ఇక మంచిగా అనిపించిందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ మీ క్లాస్కి ఇంకో టాపిక్ వస్తుంది కదా? సో ఎగ్జైటెడ్గా ఉన్నారా? యూజ్ అవుతుందా విఆర్ మరి? ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఆల్. బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రోఫిజిక్స్ కు సంబంధించి A to Z అంశాలపై అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం టీడీఎఫ్ యూత్ వార్ సేవా ఆర్గనైజేషన్తో టైఅప్ అయింది. ఇక రాబోయే 5 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్టును కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. మొదటి సంవత్సరం ప్రతి మండలానికి 22 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక ఆ తర్వాత ప్రతి ఏడాది 11 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుతో ఒక్కో అకాడమిక్ ఇయర్లో ప్రతి మండలంలో 1500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 600 మండలాలు ఉన్నాయి. ఇందులో రాబోయే 5 ఏళ్లలో 304 మండలాలను కవర్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికే సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ తన పని చేయడం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ ద్వారా అనేక విషయాలపై అవగాహన కల్పించడం ఓ విప్లవాత్మకమైన అడుగే అని చెప్పాలి. అక్కడెక్కడో అట్లా ఏది ఇంకెంత బాగుంటుందంటే పిల్లలకు ఇంకెంత బాగుంటుందనే చూడాలి. డిఫరెంట్ ఎట్లా ఉన్నది, మూమెంట్ ఏంటి, చాలా చక్కగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. గుడ్. It's an excellent experience, sir. If in this way we teach our children, definitely they get good marks, we get good result. మన బాడీలోకి వెళ్ళి నేనైతే రియల్గా నా బాడీలో ఉన్న అన్ని సెల్స్ ని ఒకసారి చుట్టేసి వచ్చినట్టుగా ఉంది. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగున్నది. క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు మనం కొత్త వరకే చెప్పగలుగుతాము. ఎంత చెప్పినా కానీ పిల్లలకు అంత అర్థం కాదు. ఇప్పుడు మన దీంట్లో చూస్తే మొత్తం మన స్కెల్టన్ సిస్టమ్ మొత్తం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ జాయింట్స్, ముఖ్యంగా జాయింట్స్ అనేది మనం ఎంత క్లాస్ రూమ్లో ఎంత చెప్పినా కానీ కొంచెం మనకు పిల్లలకు అర్థం కాదు. మనం ఎంత అరిచి గొంతు చూసుకొని చెప్పినా పిల్లలకు అర్థం కాదు. ఆ జాయింట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ రిబ్ కేజ్, ఆ స్కల్లో ఉండే జాయింట్స్, కార్టిలేజ్ గురించి కూడా పిల్లలకు చెప్పేటప్పుడు కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ వర్చువల్ రియాలిటీలో చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేషన్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గుడ్ ఇనిషియేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ టీచర్స్. విఆర్ టెక్నాలజీ నేను 2 వీడియోలు చూశాను. విశ్వంలోనే నేను లీనమై మొత్తం విశ్వం చూశానా,
టెక్నాలజీ ప్రతి విద్యార్థి అందుబాటులోకి వస్తే తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. వర్చువల్ రియాలిటీ కూడా మనకి టీచర్స్ ఏదైతే చెప్తారో అది మనం వీడియో రూపంలో చూస్తే మనకి ఎక్కువ అవగాహన వస్తుంది అని మేము భావిస్తున్నాము. అనిపించింది సోలార్ సిస్టమ్ ని రియల్ గా చూసినట్టు అనిపించింది. నిజంగా సోలార్ సిస్టమ్ దగ్గర చూసినట్టు చాలా బాగా నేర్చుకున్నాం. ఆపర్చునిటీ ఇచ్చిన